వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పెద్దాపురం సిల్క్ సారీస్ వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్గా ఎంపికైంది. కంచి, ధర్మవరం, బెనారస్, ఉప్పాడ సారీస్ ఎన్నో చీరలు ఉన్నప్పటికీ పెద్దాపురం సిల్క్ సారీస్ అయితే ఇప్పుడు వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్గా ఎంపికైంది. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో అంటూ మనం సినిమాలో ఒక చిన్న పాట చూస్తుంటాం. కానీ మనకి ఈ యొక్క చీర మగువలు మెచ్చే చీరలు ఎన్నున్నప్పటికీ పెద్దాపురం సిల్క్ సారీయే బెస్ట్ అంటూ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్గా ఎంపికైనటువంటి పరిస్థితి ఉంది. వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్లో భాగంగా పెద్దాపురం సిల్క్ సారీస్ ఎంపికైన నేపథ్యంలో ఇటీవల జిల్లా కలెక్టర్ సాన్మోహన్ అయితే ప్రగతి మైదానంలో, అలాగే కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఈ యొక్క అవార్డును కూడా అందుకున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ 2024-25 గాను అలాగే కాకినాడ జిల్లా పెద్దాపురం సిల్క్ చీరలు అయితే ఎంపికైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన ఇటీవలే ఢిల్లీలో కూడా కాకినాడ జిల్లా కలెక్టర్ సాన్మోహన్ ఈ యొక్క ప్రగతి మైదానంలో జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్లో భాగంగా దాని అవార్డు కూడా ఏదైతే ఈ యొక్క వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పీయూష్ గోయల్ చేతుల మీద కూడా దీన్ని జిల్లా కలెక్టర్ కూడా అందుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క పెద్దాపురంలో ఉన్నటువంటి ఈ యొక్క సిల్క్ సారీస్ ఏ విధంగా ఇక్కడ ఫేమస్గా చెప్పుకొస్తున్నాయి. అలాగే గతంలో కూడా దీన్ని అయితే కేంద్ర బృందం కూడా పరిశీలించిన మీదట ఈ యొక్క పెద్దాపురం సిల్క్ సారీ అయితే ఎంతో ఫేమస్గా ఉన్న నేపథ్యంలోనే దీనికి ప్రత్యేక గుర్తింపు ప్రధానంగా 23 జిల్లాలకు సంబంధించినటువంటి వన్ జిల్లా వన్ ప్రోడక్ట్లో భాగంగా అన్నీ కూడా పాల్గొన్నప్పటికీ 7 జిల్లాలకు సంబంధించిన ప్రోడక్ట్ ఉత్పత్తులన్నీ కూడా ఎంపికగా చేయబడినది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క చీరలు ఏదైతే చేనేత వస్త్రానికి మంచి గుర్తింపిస్తూ ఈ యొక్క పెద్దాపురం సిల్క్ సారీకి అయితే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కూడా ప్రత్యేకమైన అవార్డు ఇచ్చారు. ప్రస్తుతం ఈ యొక్క పెద్దాపురం సిల్క్ సారీ ఎప్పుడు ప్రారంభమైంది, అలాగే ప్రధానంగా ఈ యొక్క ఏ విధంగా ఉందో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఈ యొక్క పెద్దాపురంలో ఉన్నటువంటి ఏదైతే సిల్క్ సారీకి సంబంధించిన ఈ యొక్క ఇక్కడ పరిశ్రమ ఉన్నా ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇక్కడ ఏదైతే మనకి చూడొచ్చు ఏదైతే మగువలు మెచ్చిన చీరలు ఎన్నో రకాలు ధర్మవరం కావచ్చు, అలాగే ఉప్పాడ, కంచి ఇక ఎన్నో రకాల చీరలు అయితే ఉన్నప్పటికీ పెద్దాపురం ఏదైతే ఇక్కడ సిల్క్ సారీ పెద్ద ఫేమస్గా కూడా చెప్పుకొస్తుంటారు. అలాగే ఇక్కడ ఏదైతే దీనికి కూడా సంబంధించి పెద్దాపురం కాటన్ సిల్క్ చేనేత పరిశ్రమ కూడా సహకార ఉత్పత్తి విక్రయ సంఘం అంటూ కూడా దీన్ని అప్పట్లో 1937లోనే దీన్ని స్థాపించినటువంటి పరిస్థితి ఉంది. 37 అలాగే మనకి దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ముప్పల రామారావు గారు అయితే దీన్ని స్థాపించినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం చేనేతకు సంబంధించినటువంటి ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఈ యొక్క ముడిసరికి ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ ఏ విధంగా తయారవుతుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం దీన్ని అయితే కేంద్ర బృందం వచ్చి పరిశీలించిన మీదట ఈ యొక్క పెద్దాపురం సిల్క్ సారీస్ అయితే ఒక ఫేమస్గా గుర్తింపు ఉన్న నేపథ్యంలోనే దీని అయితే ఎంపిక అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ముప్పన వీర్రాజు గారు ఉన్నారు. ఇది ఇప్పుడు ఆయన కుటుంబం వారసత్వంగా వస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే పెద్దాపురం సిల్క్ సారీస్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు స్థాపించారు, దీన్ని ఎప్పటి నుంచి ఇక్కడ పెద్దాపురం ఈ యొక్క సిల్క్ సారీస్గా ఫేమస్గా ఉందో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముప్పన వీర్రాజు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పెద్దాపురం ఈ యొక్క సిల్క్ సారీస్కి అయితే ఇప్పుడైతే ఏదైతే వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్గా ఎంపిక కాబడింది, దీన్ని అయితే పెద్దాపురంలో ఎప్పుడు స్థాపించబడింది, ఎప్పటి నుంచి ఈ యొక్క సిల్క్ చీరలు ఫేమస్గా చెప్పుకొస్తుంటారు? చాలా సంతోషం అండి. ఎందుకంటే మాకు వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్లో పెద్దాపురం చేనేత సిల్క్ సారీ రావటం, ముఖ్యంగా చెప్పాలంటే 1913లో మా తాతయ్య గారు అయిన ముప్పన సోమరాజు వీర్రాజు బ్రదర్స్
దీన్ని వాళ్ళ కుమారుల సహకారంతో ఈ పరిశ్రమని స్థాపించడం జరిగింది. అప్పట్లో దీన్ని సూరత్ సిల్క్ అనేవారండి. ఎందుకంటే అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ సిల్క్ అనేది ఫస్ట్ సూరత్లోనే తయారైంది. ఆ సిల్క్ని ఇక్కడ పెద్దాపురంలో ఇంట్రడ్యూస్ చేసి ఫ్యాక్టరీ అది ఇక్కడే కట్టి ఫ్యాక్టరీని అభివృద్ధి చేయడం జరిగింది. అప్పట్లో అయితే మాకు రా మెటీరియల్ చైనా, జపాన్ నుంచి రావడం జరిగేది. ఆ రకంగా అక్కడి నుంచి వచ్చిన మెటీరియల్ని ఇక్కడ మా సిల్క్ ఫ్యాక్టరీలో ట్విస్టింగ్ అది చేసి వాటిని పడుగు ప్యాకెల కింద రంగులు అన్ని రకాలుగా దాన్ని ఫినిష్డ్ గూడ్స్ కింద తయారు చేసి చేనేత కార్మికులకి ఇచ్చి వాళ్ళకి వేజెస్ ఇచ్చి ఆ ప్రోడక్ట్ని దేశవ్యాప్తంగా అమ్మటం జరిగేదండి. అంటే మనకు ప్రధానంగా మన జిల్లా పేరు చెప్తుంటే కొన్ని అంటే ఏదైతే ఉప్పాడ సారీస్ ఎంతో ఫేమస్గా చెప్పుకొస్తుంటారు, అంటే పెద్దాపురం సిల్క్ సారీస్ కూడా అంత ప్రఖ్యాతిగాంచింది. ఇది ఎంతో కూడా ఎప్పటి నుంచో ఉన్నదనేది కూడా ఇది ఎలా తెలుస్తుంది మన ప్రధానంగా తెలియాలంటే అండి, ఇప్పుడు కొన్ని రకాల సిల్క్ చీరలు ఉన్నాయంటే అవి మనం చూడగానే మనం చెప్పేయగలం. కానీ పెద్దాపురంది ఫస్ట్లో ఏంటంటే ప్లెయిన్ శారీస్ ఉండేయండి, కంప్లీట్ ప్లెయిన్. దాని తర్వాత అభిలాష్ అని చెప్పి బార్డర్ ఉన్న పళ్ళు వేరే రంగు కాంట్రాస్ట్ పెట్టి అలా చేయటం జరిగేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళల అభిరుచిని బట్టి మేము కూడా ఈ ధర్మవరం, కంచి, ఉప్పాడ మోడల్స్ని తీసుకుని అవే మేము ఇప్పుడు ట్రైనింగ్ ఇప్పించి మా వ్యూవర్స్కి చేయటం జరుగుతుందండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఎప్పుడు దీన్ని స్థాపించడం జరిగింది? దీనికి ఎంతమంది ఇప్పుడు సభ్యులు ఉన్నారండి? ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దాపురంలో సిల్క్ సారీకి సంబంధించిన మీ యొక్క ఏదైతే ఇక్కడ కమిటీ ఉందో దానికి ఇక్కడ పెద్దాపురంలో అయితే సొసైటీ ఉన్నదండి, పెద్దాపురం చేనేత సహకార సంఘం అని చెప్పి. దీన్ని 1937 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఇది స్థాపించడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే అప్పట్లో మా సిల్క్ ఫ్యాక్టరీకి అంతా మా సొంతం కాబట్టి కార్మికులకి కూడా అందరికీ లాభాలు రావాలన్న సదుద్దేశంతో మా తాతయ్య గారు అయినటువంటి ముప్పన సోమరాజు గారు, మా పెద్దనాన్నగారు అయినటువంటి ముప్పన చిన్నంకయ్య గారి అధ్యక్షతని సొసైటీ ఏర్పాటు చేసి ఈ సొసైటీల ద్వారా వచ్చిన లాభాలన్నీ కూడా సభ్యులకి పంచేలాగా ఆ రకంగా మనం వ్యూవర్స్ని కూడా అభివృద్ధి చెందించాలని చెప్పి ఈ సొసైటీ 1937లో స్థాపించడం జరిగిందండి. ముప్పన చిన్నంకయ్య గారి నాయకత్వ అధ్యక్షతన ఇప్పుడు ప్రజెంట్ దీనికి సంబంధించిన ముడిసరుకు అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తుంది, రా మెటీరియల్ అంటే కూడా మీకు ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా తయారు చేస్తారు? ప్రజెంట్ అయితే ముడిసరుకు అంతా కూడా మన బెంగళూరు నుంచి వస్తుందండి. బెంగళూరులోనే మన మెయిన్ మార్కెట్ ఉన్నది. బెంగళూరు నుంచి ఇలా రా మెటీరియల్ పడుగు ప్యాకుల కింద ఫినిష్డే వస్తాయి. గతంలో అయితే ఇవన్నీ కూడా పెద్దాపులోనే తయారు చేసేవారు. ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది కాబట్టి మనం రా మెటీరియల్ తీసుకొచ్చేస్తాం. వీటిని మొట్టమొదటిగా బ్లీచింగ్ చేస్తాం. బ్లీచింగ్ అంటే వీటికి కొంత గమ్ ఉంటుందండి. ఆ గమ్ అంతటిని వేడి నీళ్ళలో పెట్టి తీసేసి దానిపైన ఏమో ఇలాగా మనం పడుగు ప్యాకుల కింద మనకు కావాల్సిన రంగుల్లో తయారు చేసి వీటిని వ్యూవర్స్కి నేయటానికి ఇస్తాం. అంటే ఫస్ట్ దీన్ని గమ్ము తీసిన తర్వాత ఈ విధంగా కలర్ వస్తుంది అంటారు. కలర్ ఈ రకంగా కలర్ డై చేస్తాం. మళ్ళీ మనకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అదే అభిరుచికి తగ్గట్టుగా ఈ రకంగా మనం చేసి వ్యూవర్స్కి ఇస్తే వాళ్ళు ఫినిష్డ్ గుడ్స్ చీరలు తయారు చేసి మనకి ఇస్తారు. దానికి వాళ్ళకి మనం వేజెస్ ఇస్తాం. అప్పుడు ఈ విధంగా మనకి ఈ విధంగా దీంట్లో ఈ కలర్స్తో పాటు జరీ బుటాలు కూడా మన జరీతో వస్తాయండి. ఇవన్నీ జరీతో వస్తాయి. ఇది అంటే సిల్క్ అంటే మనకు మొత్తం ప్రధానంగా అన్నీ కూడా పట్టు, ఏదైనా పట్టు చీరలు అంటుంటారు కదా, అవన్నీ కూడా పట్టు అన్నా సిల్క్ అన్న ఇవన్నీ కూడా ఒకే రీతిలోకి వస్తాయి. పట్టు అంటే తెలుగులోనండి, సిల్క్ అంటే ఇంగ్లీష్లో అంతే తేడా. అంతే అంటారా? కానీ ఇప్పుడు సిల్క్ చీరలు అని చెప్పేసి ఫ్యాన్సీ చీరలు కూడా షాపుల్లో అమ్ముతారు. కానీ సిల్క్ అంటే మొట్టమొదటిగా పట్టు, ఏది ఈ చీరలన్నీ పట్టు చీరలు. దాన్ని ఆ బ్రిటిషర్స్ టైంలో కాబట్టి ఇంగ్లీష్ అలవాటు అయిపోయి అందుకే సిల్క్ చీరలు అంటే ఇవి ఇప్పుడు మీరు మనకి ఎప్పుడైతే బెంగళూరు నుంచి వస్తుందని చెప్పుకొస్తున్నారో ఇవన్నీ కూడా అప్పట్లో ఇక్కడ పెద్దాపురంలో తయారయ్యాయి. పెద్దాపురంలోనే అండి. అంటే దీనికంటే ముందు
ఈ మల్బరీ నుంచి తయారు చేసినది ఉంటుందండి. అవును. ఇదేంటంటే ఇది 2 పాములు 3 పాముల కింద ట్విస్టింగ్ చేస్తారు. ఓకే. కానీ గతంలో ఏంటంటే ఆ ట్విస్టింగ్ అంతా కూడా పెద్దాపురం జరిగేది. మీకు ఆ ఫోటోలే కూడా నేను మీకు కొంతసేపట్లో చూపిస్తాను. ఇక్కడ పెద్దాపురం ఏ రకంగా మిషన్ల మీద తయారయ్యేది. దానికి సంబంధించిన ట్విస్టింగ్ అంటే ఇది మనకి బరువును బట్టి క్లాత్ క్వాలిటీ ఉంటుందండి. ఓకే. ఆ రకంగా దీన్ని 2 పాములు 3 పాములు 4 పాములు అట్లా ట్విస్టింగ్ చేసి ఈ నేస్తే చీర మన్నిక క్వాలిటీ అంతా బాగుంటుంది. అదంతా ఇదివరకు చేశారు ఇక్కడ. ఇప్పుడు బెంగళూరు నుంచి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ చీరలు ఇంకా ఎక్కడెక్కడ మరి ఇక్కడ నుంచే వెళ్తాయని ప్రతి దిక్కున కూడా, అంటే సిల్క్ అనేది వేరే చోట కూడా తయారు చేస్తారా? పెద్దాపురంలోనండి. పెద్దాపురం సొసైటీ పరిధి అంటే మన కాటరాలపల్లి ఎల్లమెల్లి మన పరిధిలో ఉంది. అదే కాకుండా ఇవన్నీ బాగా ఫేమస్ అయినాయి కాబట్టి ఇప్పుడు మన జిల్లాలో చాలా చోట్ల అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా ప్రాంతాల్లో, ఎందుకంటే బ్రతుకు తిరిగికి డబ్బులు ఎక్కువ వస్తున్నాయంటే ఎవరన్నా డైవర్ట్ అవుతారు కదండి. అంటే వాళ్ళకి అందరికి ఇక్కడి నుంచి సప్లై చేస్తారు. ఇక్కడి నుంచి చేస్తారండి. కొంతమంది లోకల్గా మాస్టర్ వేవర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చేయించుకుంటుంటారు. అప్పట్లో కూడా ఈ యొక్క పెద్దాపురం గాంధీజీ గారు కూడా వచ్చారు. ఈ యొక్క పరిశ్రమను అప్పట్లో చేనేత పరిశ్రమ అప్పట్లో ఇక్కడ కూడా చూశారని కూడా అంటున్నారు. ఇక్కడ అప్పుడు సందర్శించిన సందర్భం ఎప్పుడండి అది 1932 అనుకుంటా అండి. కాకినాడలో సభలు కాదండి, కాకినాడలో ఫండ్ కలెక్షన్కి వచ్చారటండి. స్వతంత్రోద్యమానికి ఒకసారి ఆయన ఫండ్ కలెక్షన్స్కి ఇలా రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్తూ మార్గ మధ్యంలో మా బంగ్లాలో ఒక రోజుని ఆయన బస చేశారని చెప్పి అంటారండి. అప్పట్లో ఈ సిల్క్ని అంతా చూసి గాంధీ గారు చాలా ముగ్ధులయ్యి దీనికేమో స్వదేశీ సిల్క్ అని మా తాతయ్య గారు ముప్పన్ సోమరాజు గారి దగ్గర చూసి దీనికి స్వదేశీ సిల్క్ అని చెప్పి నామకరణం చేశారు అప్పట్లో. అప్పుడు మీ తాతయ్య గారు ఎవరండి ఆయన కలిసింది? ముప్పన్ సోమరాజు గారు అండి. సోమరాజు గారు గాంధీ గారు ఇద్దరితో కలిసారు. అవునండి. స్వదేశీ సిల్క్ అంటారు. జనరల్ సిల్క్ అని నామకరణం చేశారు గాంధీ గారు. అంటే గాంధీ గారు ఎప్పుడు కూడా ఖద్దర్ని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చేవారు. అప్పట్లో కూడా ఏంటంటే గాంధీ గారు వచ్చినప్పుడు మన ఎంట్రన్స్ పెద్దాపురం ఎంట్రన్స్ మున్సిపల్ ఆఫీస్ అనుకుంటండి, అక్కడి నుంచి మా బంగ్లా దాకా సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ పట్టు చీరలు నేల మీద పరిచి గాంధీ గారిని నడిపించి తీసుకొచ్చారని చెప్పి పెద్దలు చెప్పగా నేను ఇప్పుడు మరి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద ఎంపికైంది. మొత్తం అందరూ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు దాకా పెద్దాపురం ఈ యొక్క సిల్క్ ఇంత ఫేమస్ అని కూడా ఎవరికి కూడా తెలియదు. అంటే ఈ విధంగా తెలియడంతో ఉందా లేదా ముందు నుంచి కూడా అంత పేరు ఉందనుకోవచ్చా? ఈ పెద్దాపురం పట్టుకైతే ప్లెయిన్ వెరైటీ ఉన్నప్పుడైతే నాకు తెలుసుండి చాలా మంచి మార్కెట్ ఉండేదండి. తర్వాత ఏంటంటే వేరే క్వాలిటీలు రావటం వల్ల తగ్గిపోయింది. నేను 2003లో ఈ సొసైటీకి ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు ఆప్కో మామూలుగా మా దగ్గర ఇంచుమించు 50% పైగా తీసుకుంటుంది. మిగతా 50% లోకల్ సేల్స్ ఉంటాయి. అప్పుడు నాకు ఆర్మీలో ఉన్న పరిచయాల ద్వారా నేనైతే ఆవా అంటే ఆర్మీ వార్ వీడియోస్ అసోసియేషన్ అని ఉంటుంది, వాళ్ళ ద్వారా కూడా ఈ మా ప్లెయిన్ చీరలు పెట్టి వాళ్ళ ద్వారా కూడా మేము ఎక్కువ 20% దాకా మా ప్రొడక్షన్లో అక్కడ మార్కెటింగ్ చేయటం నేను ఇంప్రూవ్ చేశాను. ఆవాల ఈ ప్లెయిన్ సిల్క్ అప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా దీని మీద ప్రింటింగ్ లేదంటే ఎంబ్రాయిడరీ లేకపోతే పెయింటింగ్ ఇలా వాల్యూ యాడింగ్ చేసుకుని చాలా చక్కగా దీన్ని వాళ్ళు చాలా 20% అంటే తక్కువేం కదండి అప్పట్లో ప్రొడక్షన్. చాలా బాగా మాకు ఆవా వాళ్ళు మంచి సపోర్ట్ ఇచ్చేవారు. అదే కాకుండా అప్పుడు నాకున్న పరిచయాల ద్వారా ఆప్కో ద్వారా ప్లెయిన్ సిల్క్ మేము తయారు చేసి ఇవ్వటం జరిగేది. ప్లెయిన్ రా మెటీరియల్ వైట్ కలర్లో చేసిస్తే ఆప్కో వాళ్ళు ఏమో దాని మీద ప్రింటింగ్ చేయించుకుని మన ఎయిర్ ఇండియాకి ఎయిర్ హోస్టెస్కి చీరల కింద కూడా వీటిని ఆప్కో ద్వారా సప్లై చేయడం జరిగింది మాకు. ఇదంతా కూడా నా కాలంలోనే జరిగింది, నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. ఈ విధంగా ఎంపికైనందుకు మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? వెరీ ప్రౌడ్ సార్.
నాకైతే ఆ రోజు నేనైతే అవార్డు వచ్చిందని తెలియగానే నేను కూడా ఢిల్లీ వెళ్ళాలని అనుకున్నాను. కానీ ఏంటంటే కొన్ని కారణాల వల్ల నాకు తిరుపతి ప్రోగ్రాం నాకు ఆ రోజునే నాకు దర్శనాలు అన్నీ ఉన్నాయి. దాంతో నేను మిస్ అయిపోయాను అంతే. కానీ ఐఎమ్ వెరీ ప్రౌడ్. మా పెద్దాపురం పట్టుకి ఇంత మంచి పేరు రావటం, అంటే గతంలో మాకు పేరు లేదని కాదు, మా గతంలో కూడా మాకు ఇంగ్లాండ్లో రాజుగారు ఇచ్చిన మెడల్స్ అన్నీ చాలా ఉన్నాయి మా టైంలో ఇంగ్లాండ్లో. కానీ ఈ మధ్యకాలంలో ఇంత మంచి అవార్డు దేశవ్యాప్తంగా మా పెద్దాపురాన్ని గుర్తించి మాకు ఇచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. మేమే కాదు, మా చేనేత సంఘ సభ్యులు, పెద్దాపురం ఉన్న వేవర్స్, ముఖ్యంగా మా పెద్దాపురం పట్టణ ప్రజలు అందరూ కూడా వెరీ వెరీ హ్యాపీ. సార్ చెప్పండి, అంటే కేంద్ర బృందం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఇక్కడ అన్నీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది? డిసెంబరు 24వ తారీఖుని కేంద్ర బృందం పెద్దాపురం చేనేత సహకార సంఘం, పెద్దాపురంలో ఉన్న చేనేత కార్మికుల యొక్క వీధులు, స్ట్రీట్స్ కూడా అన్నీ కూడా వచ్చి పరిశీలించి చేనేత కార్మికుల యొక్క స్థితిగతులను అన్నీ తెలుసుకొని ఈ యొక్క ప్రోడక్ట్ గురించి అంతా కూడా తెలుసుకొని వివరంగా రాసుకోవడం జరిగింది. అలాగే మాకు ఫిబ్రవరి 16వ తారీఖుని భారత్ టెక్స్ న్యూఢిల్లీ నుంచి కూడా మాకు చేనేత కార్మికుల తరపున మా సంఘాన్ని ఎంపిక చేసి అక్కడ పాల్గొనడం, ప్రధాని నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన సమావేశంలో కూడా చేనేత గురించి మా గలం ఇప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ విధంగా ఎంపికైంది ఏ విధంగా అనిపిస్తుంది? మొత్తం ఏమందంగా అనుకుంటారు అందరూ కూడా? మా జిల్లాకి పెద్దాపురం తరపున సిల్క్ చీర 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. మా పెద్దాపురం ముఖ్యంగా పెద్దాపురంలో చేనేత కార్మికులు 500 కుటుంబాల వరకు ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు. ఎంతో కూడా సిల్క్లోని జామ్దాని రకాలు, అంచులత శారీసు, ఇలాగ ఆల్ ఓవర్ శారీసు, మధ్య గుప్పడం పంచులు, సిల్క్ షర్టింగ్స్, ఇలాగ సంవత్సరానికి ఒక పెద్దాపురం నుంచి చేనేత కార్మికులు 6 కోట్ల రూపాయల వరకు ఉత్పత్తి జరగడం, అమ్మకాలు చేయడం కూడా జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా కూడా మేము మా చేనేత సహకార సంఘం నుంచి కూడా ఆన్లైన్ బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. మా సంఘం వచ్చి ఇక్కడ 2 సంఘాలు ఉన్నాయి. మా పెద్దాపురం చేనేత సహకార సంఘంలో 234 మంది సభ్యులు ఉన్నారు. గాంధీ చేనేత సహకార సంఘంలో 106 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా కూడా నేసిన ప్రొడక్ట్ అంతా కూడా ఆప్కో 50% తీసుకున్న, బయట మార్కెట్ మాకు ఎగ్జిబిషన్స్ ద్వారానేంటి, ఆన్లైన్ సేల్స్ అయితేనేంటి, సుమారుగా మా 2 సంఘాలు సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు ఉత్పత్తి అమ్మకాలు జరుగుతుంది. అలాగే బయట నేసే మాస్టర్ డ్రైవర్స్ ఏంటి అందరూ కూడా 4 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. అది కూడా ఇప్పుడు అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ విధంగా ఎంపికైంది సిల్క్. అంటే ఇప్పుడు ఆశించిన స్థాయిలో మీ వ్యాపారం అంతా కూడా కొనసాగుతుంది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు నష్టాలు ఏమైనా ఉన్నాయా, దీనికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయంట? సమస్యలు ఏంటంటే సమస్యలు ఉన్నాయని చెప్పాలి. అంటే ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయండి. ముడి సరుకు ధరలు గతంలోనే 2015-16లోనే ఒక స్టాండర్డ్ రేటు కింద కేజీ 2000, 2500 వార్పు వెప్ట్ రేటు ఉండేది. ఈరోజు 6000 రూపాయల వరకు ముడి సరుకు పెరిగిపోవడం వల్ల కస్టమర్స్ కొనుక్కోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. శారీ వచ్చి 6000, 7000, 10,000, 12,000 రూపాయల వరకు పడుతుంది చీర. అంతకుముందు అయితే చీర 3,000, 2,500 అలా ఉండేవి. ఎక్కువ సేల్స్ ఉండేవి. ఇప్పుడు సేల్స్ తక్కువైంది, రేటు ఎక్కువైంది. అందుచేత కొద్దిగా సామాన్య ప్రజలు అయితే సిల్క్ చీర కట్టుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు. అని రిచ్ పీపుల్స్ అయితే మట్టుకి బాగానే ఉందండి సేల్స్ మాకు. సరే, అంటే ఇక రేట్లు తగ్గితే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే అండి, ఈ పవర్ లూమ్తో కాంపిటేట్ చేయడం చేనేతకి చాలా కష్టమైన పని అండి. దీనికి ఈ సమస్యను పరిష్కరించడానికి గతంలో 12th ఫైనాన్స్ కమిషన్ వరకు కూడా చేనేత వస్త్రాల మీద సంవత్సరంలో 100 రోజులు
30% రిబేట్ ఇచ్చి అమ్మకాలు జరగటం జరిగేది. ఆ రోజుల్లో చాలా ఎక్కువ సేల్స్ అయ్యేది. అలాగే గత ప్రభుత్వాల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా పావలా వడ్డీ పెట్టి మా చేనేత సహకార సంఘాలకి చాలా జీవం పోసారు. అలాంటి పథకం మళ్ళీ మాకు 13th ఫైనాన్స్ నుంచి కూడా మాకు చేనేత రిబేట్ లేదండి. దాన్ని మళ్ళీ పునరుద్ధరించి అలాగే పావలా వడ్డీని కూడా పునరుద్ధరించి మా చేనేత సహకార సంఘాలకి తక్కువ రేటుకి చేరొచ్చేలాగిస్తే దీనివల్ల సంఘాలు ఎవరో బాగుపడటం కాదండి, కొనుక్కున్న కస్టమర్ కూడా దీన్ని తక్కువగా కొనుక్కుని వాళ్ళకి కూడా మంచి జరుగుతుందని చెప్పి నేను ఈ సభ ఈ మిమ్మల్ని ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని, ప్రజెంట్ ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇద్దరిని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పెద్దాపురానికి అయితే ప్రస్తుతం ఏదైతే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్లో భాగంగా ఇప్పుడంతా కూడా 2024-25 గాను ఇప్పుడైతే ఉత్తమ ఏదైతే సిల్క్ సారీ ఏదైతే ఉందో పెద్దాపురం సిల్క్ సారీకి అయితే గుర్తింపు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అందరూ కూడా ఈ విధంగా గుర్తించినటువంటి పెద్దాపురం సిల్క్ సారీ అంటే ఇప్పుడు దాకా రకరకాల అంటే గోదావరి జిల్లాలో, కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఉప్పాడ పట్టు సారీని అందరూ కూడా చెప్పుకొస్తుంటారు. కానీ ఇప్పుడు పెద్దాపురం సిల్క్ సారీ అంటూ కూడా ఉంది. ఎప్పటి నుంచో దీనికి చరిత్ర ఉంది. అలాగే 1913 నుంచి కూడా దీనికి ఎంతో విశిష్టమైనటువంటి చరిత్ర ఉందని కూడా ఉన్నదని కూడా తెలుసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏ విధంగా ఉందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. ఇప్పుడు అందరూ కూడా ఈ విధంగా గుర్తించినందుకు ఆ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్గా గుర్తించినందుకు అందరూ కూడా ఆనందం వ్యక్తం పరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా అంటే ఈ యొక్క చేనేత పరిశ్రమ ఇంకా ముందుకు వెళ్ళాలన్నా, ముందుకు సాగాలన్నా, సామాన్యులకు సైతం కూడా చీరలు అందుబాటు ధరలో రావాలంటే మాత్రం ప్రభుత్వాల నుంచి ఇంకా సహకారం అందిస్తే ఈ యొక్క చేనేత పరిశ్రమ ఇంకా ముందుకు కొనసాగుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే కేవలం ఇప్పుడంతా కూడా ముడి సరుకు ధరలు ఇతర ప్రాంతాల నుంచి రావడంతోనే అధిక ధరలు, ఎక్కువ చీరలు అయితే ఖరీదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేవలం రిచ్ పీపుల్ మాత్రమే ఇన్ని కూడా వినియోగిస్తున్నారు. సామాన్యులకు అందుబాటులో కూడా చిరుకు చీరలు అందుబాటులో ఉండాలంటే మాత్రం ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇవన్నీ కూడా సహకారం అందిస్తే మాత్రం సామాన్యులకు సైతం కూడా ఈ సిల్క్ చీరలు అందిస్తామంటూ కూడా ఇక్కడ ఏదైతే ఈ యొక్క ముప్పన కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళ గతం పూర్వం నుంచి కూడా దీన్ని అయితే కాపాడుకుంటూ వస్తున్నారు. గతంలో ఈ యొక్క ప్రాంతాన్ని గాంధీజీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముప్పన వీర్రాజు గారు కూడా ఇప్పుడు తరం ఈ యొక్క చేనేత ఏదైతే పెద్దాపురం సిల్క్ సారీకి సంబంధించినందుకు కూడా ముందుకు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ఆదుకుంటే మాత్రం మరింత కింద స్థాయి ఎవరైతే ఉన్నారో సామాన్యులు కూడా సిల్క్ సారీ కూడా అందిస్తామంటూ కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా ఎంపిక చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పెద్దాపురం నుంచి. పెద్దాపురం సిల్క్ సారీస్ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్గా ఎంపికైంది. కంచి, ధర్మవరం, బెనారస్, ఉప్పాడ సారీస్ ఎన్నో చీరలు ఉన్నప్పటికీ పెద్దాపురం సిల్క్ సారీస్ అయితే ఇప్పుడు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్గా ఎంపికైంది. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో అంటూ మనం సినిమాలో ఒక చిన్న పాట చూస్తుంటాం. కానీ మనకి ఈ యొక్క చీర మగువలు మెచ్చే చీరలు ఎన్నున్నప్పటికీ పెద్దాపురం సిల్క్ సారీయే బెస్ట్ అంటూ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్గా ఎంపికైనటువంటి పరిస్థితి ఉంది. డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్లో భాగంగా పెద్దాపురం సిల్క్ సారీ ఎంపికైన నేపథ్యంలో ఇటీవల జిల్లా కలెక్టర్ సాన్మోహన్ అయితే ప్రగతి మైదానంలో అలాగే కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఈ యొక్క అవార్డుని కూడా అందుకున్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.